ఈ మధ్య కాలంలో చాలా మంది లేట్ మ్యారేజ్ను ఇష్టపడుతున్నారు. ఇది ప్రస్తుతం ఒక ట్రెండ్గా కొనసాగుతుంది. యువత ఎవరిని అడిగినా మేం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. అలా దాదాపు 28 నుండి 30 ఏళ్లకు చాలా మంది వివాహం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది మైండ్లో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఇంతకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఉందా అని. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేటి యువతలో చాలా మందికి వివాహం గురించి సరైన స్పష్టత ఉండట్లేదు. అందుకే చాలా మంది ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఏదనే సందేహాలు, సమాధానాలు వెతుకుతున్నారు. వివాహ నిర్ణయాలు తరచుగా బంధువులు, సమాజం, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్ల ద్వారా ప్రభావితమవుతాయి. అయితే ఎప్పుడు వివాహం చేసుకోవాలి అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మీరు వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేసుకోవాలంటున్నారు. వివాహం చేసుకోవడానికి సరైన సమయం అనేది వ్యక్తిగత నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. నేటి ప్రపంచంలో వివాహం విషయంలో మనం చాలా మార్పుల్ని చూస్తున్నాం. పురుషులు, మహిళలు పెళ్లి చేసుకునే ముందు వారి కెరీర్ లక్ష్యాలను సాధించడం, వారి అభిరుచులను అనుసరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విజయవంతమైన వివాహం బలమైన పునాదిపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే ఇద్దరు భవిష్యత్తు గురించి ఒకే విధమైన అవగాహన కలిగి ఉండాలి. అలా ఉంటేనే వారి వివాహం జీవితం సజావుగా సాగుతుంది. పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు ఏదనేది గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ప్రస్తుత రోజుల్లో పెళ్లి వయస్సు అనేది సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలతో ప్రభావితమవుతోంది. మన తాతల కాలంలో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకునేవారు. అప్పుడు ఎవరు డబ్బు, హోదాను చూసేవారు కాదు. కానీ ప్రస్తుత సమాజం అలా లేదు. దీనికి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు డబ్బు, ఉద్యోగం, ఆస్తులుంటేనే వివాహానికి ముందుకొస్తున్నారు. వివాహానికి పరిపూర్ణ వయస్సు అనేది కేవలం ఒక భావన. పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం వ్యక్తిగత పరిస్థితులు, సాంస్కృతిక నేపథ్యాన్ని బట్టి మారుతుంది. బయట వారి అంచనాల కంటే వారు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాని ఆధారంగా ప్రజలు నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వాములను తమ జీవిత లక్ష్యాలలో స్థిరంగా ఉంటేనే వివాహం జరగాలని జాట్లు అంటున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.